గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో చౌదరి శైలజ నిన్న మృతి చెందడం జరిగింది. ఈ మృతికి కారకులు 100కు 100% ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వమే ఈ హత్యకు కారణమని మేము మాలీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే వెంటనే శైలజ కుటుంబానికి 50 లక్షల రూపాయలు మరియు 5 ఎకరాల భూమి, ఇల్లు, ఇంటి స్థలము మరియు ప్రభుత్వ ఉద్యోగము ఇవ్వాలని కోరుతున్నాం. వీళ్ళు ఇప్పుడు దొంగ హామీలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఎందుకంటే గతంలో అదే పాఠశాలలో ఇదే గవర్నమెంట్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో ఏదైతే గిరిజన పాఠశాల ఉందో అదే పాఠశాలలో సిడం సునీత అనే అమ్మాయి జ్వరంతో చనిపోయి ఉంటే వారిని పరామర్శించడానికి వచ్చి ఫుడ్ పాయిజన్ అని చెప్పి వచ్చి వాళ్లకు దొంగ హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ అమ్మాయికు, గిరిజన అమ్మాయికు అన్యాయం చేశారు. అదేవిధంగా అదే తరహాలో ఈ చౌదరి శైలజకు చేస్తారు. కాబట్టి ఆ అన్యాయాన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని మేము మాలీ సంఘం తరఫున మరియు బీఆర్ఎస్ తరఫున మరియు అన్ని కుల సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదంటే ఖచ్చితంగా ఇప్పుడే 50 లక్షల చెక్కు అందించి మన రాతపూర్వకంగా రాసి ఇచ్చి ఇల్లు కట్టి ఇవ్వాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై జ్యోతి, జై క్రాంతి, జై తెలంగాణ. గోవలక్ష్మి నాయకత్వం, గోవలక్ష్మి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.